మొహరం సందర్భంగా ఆసూర్ ఖానాలకు నజరానా అందజేసిన టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మొహరం పండుగ సందర్భంగా సదాశివపేట్ మండల్ సైదాపూర్ గ్రామంలో టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సందర్శించి నజరానా అందజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ఆసూర్ ఖానాల నిర్వాహకులు, భక్తులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ మొహరం త్యాగం, సత్యం, మానవత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో, ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూన సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ హఫేజ్ షేక్ షఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసూర్ ఖానాల కమిటీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసూర్ ఖానాలకు నజరానా అందజేయడం ద్వారా మత సామరస్యానికి, సోదరభావానికి కాంగ్రెస్ నాయకులు తమ మద్దతును తెలియజేశారు. इधर నిర్మలా జగ్గారెడ్డి గారికి, పూర్ణ సంతోష్ గారికి, చైర్మన్ అటువంటి వైస్ చైర్మన్ గారికి, ఇదంతా పాటలు మాకు ఎప్పుడు దృష్టిలో ఉంచుకుంటుంటారు. మేము ఫోన్ చేస్తే ఎక్కడున్నా కానీ మీటింగ్లో మళ్ళీ రిటర్న్ చేస్తారు మేడం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. కష్టం జరిగితే ఫలితం ఉన్నది అన్నట్టు మేము చాలా కష్టపడ్డాం మేడం. సార్ పడి కానీ సార్ ఏం పడి అంటారు ఎక్కడ కలిసినా కానీ 20 ఏళ్ళ అనుబంధం మా సార్. అలాంటిది మేము ఎప్పుడు మర్చిపోము, మా కాలం మర్చిపోము. మేము మరొకదా అన్నారు. మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే మనం గ్రామస్తులు దృష్టిలో పెట్టుకుంటే మనకు వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. మనకు 32 ఏళ్ళు శాంక్షన్ చేశారు. చిన్న చిన్న పెద్ద పెద్ద విలేజ్లో చేయలేదు. సార్ ఒకటే అన్నారు, వాళ్ళు ఏ ఊరు సైదాపూర్ పంపిస్తే ఇమీడియట్గా శాంక్షన్ చేయండి. కొన్ని చిన్న చిన్న ఊర్లలో 8, 4, 5 వచ్చినాయి. ఫస్ట్ విడత, సెకండ్ విడత 2 కలిపి 32 ఏళ్ళు వచ్చినాయి. మేము ప్రతి పార్టీ వాళ్ళకి ఇచ్చినాం, పార్టీలకు అతీతంగా ఇచ్చినాం, పిలిచి ఇచ్చినాం. వీధుల నుండి పోయినాం ఇంటికి. అరే నీ ఇంటికి మంచిగా లేదు ఆయన కట్టుకోను. అలాంటి గొప్ప మనసున్న మహారాజులు నిర్మలా జగ్గారెడ్డి గారు, సంతోషన్న గారు, వైస్ చైర్మన్ రమేష్ గారు, మా బాబా గారు, అందరికీ ధన్యవాదాలు. మా గ్రామ ప్రజల నుంచి ప్రతి సంవత్సరము మా దగ్గరికి రాగలరని. కొద్దిగా టైం ముందుకేస్తే ఇంకా బాగుంటుంది, చాలా ఉంటుంది. తొందరగా పడుకుంటారు కాబట్టి వచ్చినందుకు చాలా మా గ్రామ ప్రజల నుంచి, మా తరఫు నుంచి ధన్యవాదాలు. మొహరం సందర్భంగా ప్రతిసారి మన గౌరవనీయులు టీజీఐసీ చైర్మన్ జగ్గారెడ్డి నిర్మలా గారు ఇచ్చేసినందుకు, అదేవిధంగా సంగారెడ్డి చైర్మన్ అయినటువంటి సంతోషన్న గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారములు. ప్రతిసారి మన సైదాపూర్ దృష్టిలో పెట్టుకొని మేడం గారు తప్పకుండా మన సైదాపూర్ సందర్శించి వారు ఆర్థిక సహాయం కానీ ఏదైనా ఉన్నటువంటి సమస్యలు కానీ నెరవేర్చడానికి మనం ముందుకు వచ్చింది.
ఈ మధ్యనే మొన్ననే మన సైదాపూర్లో కరెంట్ సమస్య చాలా ఉండే. కరెంట్ సమస్య చాలా ఉంటే మన పర్వేజ్ గారు మేడం గారికి ఒక ఫోన్లో చెప్తే అటువంటి మన చాలా రోజులు సంది మన దాదాపు ఒక 30-40 సంవత్సరాల పూర్వము కరెంట్ స్తంభం మన అన్నసాగర్ నుంచి ఇక్కడ చాలా ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుండే. ఇప్పుడు దగ్గరలో మన మారపల్లి సైడ్ నుంచి పెద్ద లైన్తో ఇప్పుడు మన నిన్న సమస్య తొలిపోయింది. అయితే చైర్మన్ సాబ్ గారు ఎస్సీ గారికి చెప్పి మన మేడం గారు ఎస్సీ గారికి చెప్పించి ఆ సమస్య నెరవేర్చారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వచ్చేసినటువంటి సంతాన గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా పత్రిక ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. మరి సైదాపూర్ గ్రామంలో పీర్ల పండుగ సందర్భంగా మరి మీ ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసిన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ వనిత సంతోష్ గారికి, అలాగే వైస్ చైర్మన్ షఫీ గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ ముషి గారికి, మరి ప్రజెంట్గా ఉన్న సర్పంచ్లు, వార్డు మెంబర్కి, ఉప సర్పంచ్కి, ఇక్కడ చేసిన మైనార్టీ సోదరులందరికీ, మరి ఊరి పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి పీర్ల పండుగ అంటేనే మనమందరం జరుపుకునే పండుగ. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరం కూడా మరి ఈ పీర్ల పండుగ జరుపుకుంటే అది చాలా సంతోషం. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచరణ, మనం కూడా ఆచరిస్తున్నాం. ఇంకా ముందు వచ్చే తరాలకు కూడా ఇలా కలిసి కట్టుగా హిందూ ముస్లిం తేడా లేకుండా మన పండగ ఇది అనే విధంగా జరుపుకోవాలని మరి వచ్చే తరానికి మనం సూచించే విధంగా మరి ఇప్పుడు చెప్పినట్టు సమస్యలు అనేవి తప్పకుండా ఉంటాయి. మరి ఆ సమస్యలు మీరు మాకు చెప్తే సాధ్యమైనంత వరకు మరి చేసి పెట్టడానికి మా వంతు కృషి చేస్తూ ఉంటాము. మరి తెలియదు కరెంటు ఫోన్ చేయడం చేసినా కానీ కరెంట్ వచ్చిన విషయం మీరు ఇప్పుడు చెప్తేనే పెద్దలు కోరినట్టుగానే మళ్ళీ సంవత్సరం వరకు మరి మస్జిద్ ఏర్పాటు చేయడం జగ్గారెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మరి తప్పకుండా కొత్త మసీదులోనే మళ్ళీ సంవత్సరం చేసుకుందాము. మరి ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా చేయాలంటే పవర్ ఉండాల్సిందే. పవర్ లేకపోతే ఏం చేయలేము. అదృష్టం కొద్దీ కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మరి చెప్పగానే కరెంట్ రావడం, మరి ఇండ్లు కూడా అసలు కళ్ళు కూడా అనుకోలేదు చాలా మంది కూడా. ఇది వాస్తవం కాదు, ఇప్పుడు మాట్లాడేది వాస్తవం కాదు. ఇంత మంచి అవకాశం కల్పించింది. ఎవరు కూడా మనం అడిగితే అప్పించే వాళ్ళు లేకుండా, అయ్యో అనేవాళ్ళు కూడా లేకుండా పోయిన 10 ఏళ్ళు చూసినాం. ఇప్పుడు అడగంగానే నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ నువ్వు నాకు ఓటు వేయలేవు అనకుండా ఈరోజు ఇంద్రం ఇస్తున్నాం. నువ్వు మా పార్టీ కాదనకుండా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, మహిళల పాలవాడు ఇచ్చినాం, మహిళలకు మరి బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇన్ని అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వం ఏది అని మీరు ఒకసారి తిరిగి చూసుకోండి. ఎప్పుడు చేసినా గతంలో భూమి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, లేని వాళ్ళ భూమి. మరి ఇన్ని వసతులు, ఇన్ని కన్న తల్లిలాగా చూసుకునే పార్టీ ఒకటే. ఇది సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు మీ ఊళ్ళో ఇట్లాంటి వసతులు జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా జరుగుతున్నాయి, మన ఈ ఊళ్ళో కూడా తప్పకుండా జరుగుతాయి. ఎవరైనా ఇంకా రాని వాళ్ళు ఉంటే పెట్టుకొని తప్పకుండా మీకు అన్నీ వస్తున్నాయి. మీరు ఇంట్లో కూర్చుంటేనే వస్తున్నాయి. ఎవరిని అడగవసరం లేదు, 1 రూపాయి ఎవరికి ఇచ్చే అవసరం లేదు. లంచం తీసుకునే వసతులు లేకుండా ప్రతి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సంవత్సరంలో మంచి మసీదు కట్టుకొని ఇంకా ధూమ్ధామ్ చేసే విధంగా మనమందరం కూడా భగవంతుడి కల్లా మనందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.